రాగానే ఇక్కడికే వచ్చిన, ఇక్కడే ఉంది కుల్ఫీ డబ్బా. నేను ఎక్కడైతే నిలబడ్డానో ఇక్కడే ఉంది కుల్ఫీ డబ్బా. వచ్చి ఊ అన్న అంతే, వెంబటే బ్లాస్ట్ అయింది, బాంబ్ బ్లాస్ట్ అయింది. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. అది 2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 7:30 వస్తుంది. హైదరాబాద్లోని లూంబిని పార్క్లో లేజర్ షో అప్పుడే స్టార్ట్ అయింది. వేలాది మంది ప్రజలు ఆ లేజర్ షోని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే వందే మాతరం గీతాలాపన పూర్తయిపోయింది. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ అంటూ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అంతలోనే ఒక బాంబ్ బ్లాస్ట్. ఒక్కసారిగా అందరూ చిల్లా చెదురుగా పడిపోవడం జరిగింది. ఎవరి బాడీ, ఎవరి తల, ఎవరి చెయ్యి, ఎవరి కాలు అనేది కూడా గుర్తుపట్ట రాకుండా మృతదేహాలన్నీ కూడా చిల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా 40 మందికి పైగా గాయాలు పాలు కావడం జరిగింది. సరిగ్గా ఈ ఘటన జరిగి ఈ రోజుకి 18 సంవత్సరాలు కావస్తుంది. రైట్, ప్రస్తుతం మనం హైదరాబాద్లోని లూంబిని పార్క్లో ఉన్నాము. ఇది మన సచివాలయంకి ఆపోజిట్లోనే ఉంటుంది. మన అమరవీరుల స్తూపానికి పక్కనే ఉంటుంది. ట్యాంక్ బండ్ సమీపంలో ఉంటుంది. లూంబిని పార్క్ అనగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంతో మంది అటు యూత్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, చాలా మంది తమ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి లూంబిని పార్క్ వస్తుంటారు. ఇదే అదునుగా భావించేటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఈ లూంబిని పార్క్ని వారు ఎంచుకోవడం జరిగింది. బాంబ్ బ్లాస్ట్ ప్రణాళిక చేసుకొని ఇక్కడ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఇదే లూంబిని పార్కులో మనం చూసుకోవచ్చు వీడియోస్లో. ఇదే లూంబిని పార్కులో 7:30 గంటల ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. ఈ ఘటన జరిగి ఈ రోజుకి 18 సంవత్సరాలుగా వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ వాయిస్ అడిగి వారి మాటల్లో మనం విందాం. అన్న పేరు? నా పేరు శంకర్ నాయకు. ఏం చేస్తారు మీరు? ఆటో డ్రైవరు. హైదరాబాద్ టూరిస్ట్ గైడ్ గా పనిచేసే వాళ్ళము. గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తున్నాము. ఓకే. గత 18 సంవత్సరాల ముందు టూరిజం అనేది చాలా హైదరాబాద్ కి చాలా మంచిది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు. ఇక్కడ టూరిజం పాయింట్ అని చెప్పేసి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. 2007లో సరిగ్గా 18 సంవత్సరాలుగా వస్తుంది. ఆ ఘటన అప్పుడు జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నప్పుడు ఆటో నడుపుతూ ఉండే ఉంటారు నాకు తెలిసి. ఆ ఘటన జరిగి 18 సంవత్సరాలుగా వస్తుంది. అంటే అప్పుడు అంటే పబ్లిక్ లూంబిని పార్క్ అనగానే వందలాది వేలాది మంది వస్తూ ఉంటారు కదా. అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయడం తర్వాత ఎట్లా ఫీల్ అవుతుంది? బాంబ్ బ్లాస్ట్ అయిపోయి చాలా మంది చనిపోయారు అప్పట్లోనే. ఆ ఘటన చూస్తే ఇప్పటి వరకు మా డ్రైవర్లు కానీ ఎవరైనా సరే మేము తలుచుకుంటేనే చాలా బాధాకరమైన విషయము. అలాంటి ఘటన ఇంకోసారి జరగకుండా ఉండాలని చెప్పేసి ఇంతవరకు పరిపాలన సరే బాగానే ఉంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. కాబట్టి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా అందుబాటులో ఈ గవర్నమెంట్ కూడా పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 18 సంవత్సరాలు కావచ్చినప్పుడు కూడా అది ఇంకా గాయం అనేది ఇంకా మానిపోలేదు. ఎంతో మంది కుటుంబాలు, చాలా మంది కుటుంబాలు ఇప్పటి వరకు తెలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు నెలకు 2 నెలలకు ఒక ప్యాసింజర్ ఎక్కినా కానీ ఆ ఘటన అనేది చెప్తా ఉంటే మాకే కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ ఘటన మేము మాత్రం ఇప్పటి వరకు మర్చిపోలేని పరిస్థితి అలా. 7:30 గంటల ప్రాంతంలో లూంబిని పార్క్ వద్ద బాంబ్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ గందరగోళ సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డది హైదరాబాద్లో. సో అది జరిగినటువంటి కాసేపటికే కేవలం 10 నిమిషాల్లోనే ఎప్పుడూ రద్దీగా ఉన్నటువంటి కోటి ప్రాంతంలో ఉన్నటువంటి గోకుల్ చాట్ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే నార్త్ ఇండియానికి సంబంధించినటువంటి స్నాక్స్ అన్ని కూడా ఈ గోకుల్ చాట్లో దొరుకుతూ ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ వేరే ఏరియాల నుండి వచ్చి గోకుల్ చాట్కి వచ్చి ఇక్కడ స్నాక్స్ తిండిపోతుంటారు. అయితే 7:30 గంటల ప్రాంతంలో లూంబిని పార్క్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి 10 నిమిషాల్లోనే కోటిలో ఉన్నటువంటి ఈ గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ కావడం జరిగింది. ఒక్కసారిగా చాలా మంది పబ్లిక్ అసలు ఏం జరుగుతుందో ఎవరు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే లూంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, హైదరాబాద్ అంతా కూడా ఆగమాగం అవుతుంది. ఈ సిచ్యువేషన్లో గోకుల్ చాట్ దగ్గర మరొక బాంబ్ బ్లాస్ట్ కావడంతో చాలా మంది ప్రజలు ఉలిక్కిపడ్డారు. అంటే వాళ్ళు ఏం తెలియని సిచ్యువేషన్లో ఒక డైలమాలో పడ్డారు. మళ్ళీ ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అని చెప్పేసి అందరూ పరుగులు తీసినటువంటి సందర్భం ఏర్పడ్డది. సో మీరు చూసుకోవచ్చు, కోటి ప్రాంతం అంతా కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా మంది పబ్లిక్ వేలాది వందలాది ఈ ప్రాంతం గుండా వెళ్తూ వస్తుంటారు. ఈ వెళ్తున్న క్రమంలో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గోకుల్ చాట్లో ఆగి చాలా మంది
చాట్ మసాలా లాంటి ఎక్కువ ఆహార పదార్థాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ నార్త్ ఇండియన్కి సంబంధించిన స్నాక్స్ ఎక్కువ. ఇక్కడ ఒకసారి బాంబ్ బ్లాస్ట్ అయింది 7:40కి, 7:30కు లూంబిని పార్కులో అయితే 7:40కి గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. అక్కడ కేవలం 9 మంది మాత్రమే చనిపోతే ఎవరైతే ఉగ్రవాదులు వారు పండగ వేయతుందో ఇక్కడ 33 మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఉగ్రవాదుల దాడిలో. 50-60 మంది కూడా ఇక్కడ గాయపడడం జరిగింది. సో ఇప్పటికీ ఇది జరిగి 18 సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ కూడా ఈ గాయం అనేది ఇప్పటికి కూడా మానలేదు. ఈ గోకుల్ చాట్లో జరిగినటువంటి ప్రమాదంలో క్షతగాత్రుడు ఉన్నాడు. ఆ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సయ్యద్ రహీం గారు, సార్ చెప్పండి, ఆ రోజు అసలు ఏ టైంకి ఏం జరిగింది, అప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను కుల్ఫీ తీసుకుందామని మా అమ్మాయి నేను లగడికాపల్లి వెళ్ళి వస్తున్నాం. ఓకే. ఇక్కడ ఆటో పెట్టిరు, ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాం. మా చిన్న అమ్మాయి నేను ఆటో దూరంలో పెట్టి మా అమ్మాయి ఎప్పుడు అడగలే కుల్ఫీ కావాలని. ఓకే. ఆ రోజు కుల్ఫీ కావాలా అంది. గోకుల్ చాట్ రాగానే ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ నేను ఒక్కడనే వచ్చిన, అమ్మాయి అక్కడ ఆటోలో ఉంది. నేను రాగానే ఇక్కడికే వచ్చిన, ఇక్కడే ఉంది కుల్ఫీ డబ్బా. నేను ఎక్కడైతే నిలబడ్డానో ఇక్కడే ఉంది కుల్ఫీ డబ్బా. వచ్చి కూ అన్న అంతే, ఎమ్మటే బ్లాస్ట్ అయింది, బాంబ్ బ్లాస్ట్ అయింది. ఎక్కడ జరిగింది సార్ బ్లాస్ట్? ఇక్కడ ఇదే స్పాట్, ఇదే లోపల జరిగిందా? ఇక్కడ బయట జరిగింది. ఇక్కడ నేను ఇక్కడున్నా, ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది. అయితే మా అమ్మాయి చిన్న సౌండ్ వచ్చింది, ఏదో టైర్ సౌండ్ వచ్చిందని. మీ పాప ఎక్కడ ఉంది సార్? మరి దూరం ఉంది, కొంచెం దూరంలో ఉంది. అవునండి. అయితే అక్కడ ఉంది, చిన్న సౌండ్ వచ్చిందని ఇంకా రావట్లేదు డాడీ అని ఆటో దిగి చిన్న సౌండ్ వినపడదంట ఆవిడ. ఓకే. ఏ సౌండ్, ఏదో టైర్ బ్లాస్ట్ ఏదో అయింది. ఆయన వచ్చేసరికి మొత్తం చీకటి. ఓకే. నా షర్టు చూసి బయటికి లాగింది. మీ పాప లాగింది? మా పాపే లాగింది. అయితే ఎక్కడ తీసుకెళ్ళినా ఉస్మానియా, గాంధీ, ఇది సీరియస్ కేసు, ఐబాల్ ఇట్లా పట్టుకుందో. ఎవరు పట్టుకున్నారు మరి. అంబులెన్స్ ఖాళీలో ఆ రోజు లుంబిని పార్క్ కూడా జరిగింది కదా, అక్కడ 9 మంది చనిపోయింది. అక్కడ జరిగిన 5 నిమిషాలకి ఇక్కడ జరిగింది. అప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత మీరు స్పృహ కోల్పోయారా? నాకు తెలియదు కదా, ఓకే, ఏమీ లేదు. అయితే వచ్చి లాగుతుంటే మా అమ్మాయి కూడా ఉందండి, కొద్దిగా లాగండి అది అంటే, సరే గాంధీ ఉస్మానియా తీసుకోలేదు. అట్లో మలక్పేట యశోదాలో ట్రీట్మెంట్ గవర్నమెంటే చేయించింది అప్పుడు. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు నాకు 20,000 ఇచ్చారు, హామీ ఇచ్చారు. 20,000 ఇచ్చి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి ఇస్తాను. అప్పుడు ఆ టైం 4 చోట్ల బాంబ్ బ్లాస్ట్లలో మక్కా మసీద్ ఒకటి 2007లోనే, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. లుంబిని పార్క్ కాంగ్రెస్, కోటి గోకుల్ చాట్ కాంగ్రెస్, దిల్షుక్ నగర్లో కొనార్క్ థియేటర్ దగ్గర మొత్తం 110 మంది చనిపోయారు. హైదరాబాద్ జరిగిన బాంబ్ బ్లాస్ట్ 4 చోట్ల జరిగింది. క్షతగాత్రులు అయితే 1000 పైనే ఉన్నారు, చాలా మంది. మొత్తం 4 చోట్ల కదా. ఈ ప్రమాదాలు మీకు కన్ను ఉందంటే కన్నే కాదండి, బ్రెయిన్ లో ఇంకా ముక్కలు ఉన్నాయి. ఓకే. బ్రెయిన్ లో ఇంకా ముక్కలు ఉన్నాయి. అయితే డాక్టర్లు అన్నారు అవి కొన్ని తీశారు, బ్రెయిన్ ఎంటికతో కదిలిచ్చినా పగిలిపోద్ది అన్నారు. ఓకే. ఇంకా తీయలే, ఇంకా 7-8 ముక్కలు ఉన్నాయి. తల నుంచి కాళ్ళ వరకు కూడా ఎంటికలాగా ఉన్నాయి ముక్కలు. ఈ కంట్లో కూడా ముక్కలు వచ్చినాయి. 3 లక్షల లెన్స్ మా పెద్దమ్మాయి వేయించింది. నేను చెప్పగలుగుతున్నా ఒకటేనండి, అమాయకులు బలైపోయారు. మొత్తం అమాయకులే బలి అయిపోయారు. ఏం పాపం చేసినాం మేము. చాలా మంది మంచాలు సదాశివరెడ్డి పాపం పింఛన్ కూడా ఇవ్వట్లే. కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చారు, కేటీఆర్ గారు ఆయనకి. అయితే చంద్రనాయక్ అని బాగులింగంపల్లి, అతనికి కూడా కన్ను పోయింది. నాలానే సేమ్ ఆర్టిఫిషియల్ అయ్యే. ఇది 45,000 ఈ కన్ను. ఓకే. 2 సంవత్సరాలకు ఒకసారి వేపిస్తుంది. అలా నాకు హెర్నియా, అల్సరు, క్యాన్సర్
ఓకే. ఇన్ని జబ్బులు వచ్చినాయి నాకు, మొత్తం 40 లక్షల దాకా ఖర్చు అయింది నాకు. నేను కోరుకునేది ఒకటేనండి, మా అమ్మాయిలే పెంచుతాను. నాకు అబద్ధం నేను చెప్పను, నా లేదు. నేను పోలీసుని, సోషల్ మీడియా వాళ్ళని, తర్వాత ఈ వీళ్ళనందరినీ గౌరవిస్తా. జిహెచ్ఎంసీ వర్కర్స్ని, పోలీసుని, సోషల్ మీడియా వాళ్ళని నేను చాలా గౌరవిస్తా. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇకనైనా పూనుకొని రేవంత్ రెడ్డి గారు మంచి మంచి పథకాలు పెట్టారు, అమలు చేశారు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరైతే నాలాగా డ్యామేజ్ అయ్యి ఉన్నారో, బాడీ మొత్తం పీసులు ఉంది నాకు, ఎవరైతే నాలాగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని కోరుకుంటున్నాను. సంబంధం లేని విషయం చనిపోవడం జరిగింది అందరూ కూడా గాయపడ్డారు. అంతే కదా మరి, 4 కేసులలో అంటే అంతే సంబంధం లేదు కదా. చిన్న పిల్లలు కూడా బలి అయిపోయారు, చిన్న పిల్లలు, పెద్దలు, చిన్న పెద్ద ఏం లేదు, మొత్తం బలి అయిపోయారు. నేను చెప్పదలుచుకున్న ఒకటేనండి, డబల్ బెడ్రూమ్, ఫైనాన్స్ సపోర్ట్, హెల్త్ కార్డు లేదు. అది లేదు కాబట్టి నాకు ఇది 40 లక్షలు అయింది. 18 సంవత్సరాల నుంచి నేను పోట్లాడుతూనే ఉన్నా. నాకు ఎలాంటి న్యాయం మరి ఏ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు చేస్తారని నాకు భరోసా ఉంది. ఏమన్నా నమ్మకం చాలా ఉంది, నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కానీ ఏదైనా మంచి చెడ్డ మంచి చేశారు. అది కాబట్టి మీ సోషల్ మీడియా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. ప్రపంచంలో అంతా బాగుండాలి. బాంబ్ బ్లాస్ట్ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అసలు అమాయకుల ప్రాణాలు వాళ్ళకి ఎంత చెప్పారు. మొన్న దిల్సుఖ్నగర్ లో ఉరి శిక్ష అన్నారు, రియాజ్ భక్తులు దొరకలేదు. ఇప్పుడు యాసిన్ భక్తులు ఇంకా వేరే వాళ్ళు 4 చర్లపల్లి జైల్లో ఉన్నారు. 4లో ఒక అతను చనిపోయాడు ఆల్రెడీ, జబ్బు చేసి మరి ఎట్లా చనిపోయాడు. ఈ ఉన్నోళ్ళని కూడా ఏం చేయట్లే. ఇది మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుపుతారు, అయిపోయారు. మళ్ళీ అది అయిపోతుంది కేసు. మొత్తం బొంబాయిలో ఇక్కడ 4 చోట్ల ఎన్ని రియాజ్ భక్తులే పెట్టేది. వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. నా ఎంత దయ ఉంచి మీరు సోషల్ మీడియా వాళ్ళు నన్ను సీఎం గారి అపాయింట్మెంట్ ఒక 5 నిమిషాలు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నా. నా గోడు చెప్పుకున్నాను. ఏదో నేను కోట్లు అడగట్లేదు, కూటి కోసం. ఒకవేళ మీ అమ్మాయి కుల్ఫీ అడగకపోతే మాత్రం మీకు ఇంత జరిగేది కాదు, అంటే వెళ్ళిపోయే వాళ్ళు. ఒకవేళ పాప కూడా ఇక్కడికి వస్తే ఘోరంగా ప్రమాదం జరిగేది. ఏం చేస్తాం కర్మ. ఇది మొత్తానికి ఎక్కడ కదిలించినా కూడా అదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నా బిడ్డ పార్క్ చూస్తా అని చెప్పేసి లూమిని పార్క్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా బిడ్డ ఒక ఐస్ క్రీమ్ అడిగింది, లేదంటే ఒక చాట్ మసాలా తినిపియమని చెప్పేసి గోకుల్ చాట్ తీసుకొచ్చిన అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది. ఇట్లా ఎంతో మంది అటు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, తమ పిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, తమ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతో మంది వచ్చి ఇక్కడ వాళ్ళు అక్కడ తింటూ అక్కడ పార్కులో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి ఒక్కసారిగా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది క్షతగాత్రులు సయ్యద్ రహీం గారు లెక్క ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉన్నారు. సో ఇలాంటి దుశ్చర్యలు 18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ గాయం అనేది ఇప్పటికి కూడా మానలేదు. ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి మీరు సహాయం చేయాలని చెప్పేసి ఇప్పటికీ వారి కోసా చెప్తూనే ఉన్నారు మనతో. సో మొత్తానికైతే లూమిని పార్క్ గోకుల్ చాట్ 2007 ఆగస్టు 20వ తేదీన జరిగిన దాడికి ఈరోజు 18 సంవత్సరాలు కావస్తుంది. కానీ మానని గాయం అందని సాయం లాగానే మిగిలిపోయింది ఘటన. పర్సన్ సాయితో అనిల్, విశ్వం టీవీ, కోటి, గోకుల్ చాట్ నుండి.